ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఇంటిని కూడా ఇక్కడ తిరగడం జరిగింది. మరి గ్రామంలో ఉన్న ప్రతి సందు ప్రతి ఇల్లు కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. మరొక మారు ఈనాడు ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మీ ఆశీర్వాదం తీసుకొని వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా జగనన్న పరిపాలనలో గత 5 సంవత్సరాల కాలంలో 2019లో ఏవైతే హామీలు ఇచ్చామో అది అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అని చెప్పి ఈ పథకాలు ఇవ్వడమే కాకుండా హామీలు ఇవ్వడమే కాకుండా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి గతంలో తెలుగుదేశం నాయకులు కూడా 2014లో వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వారి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ 2019 ఎలక్షన్లకి వాళ్ళు రావడం జరిగింది. మరి 2019లో మరి ఎటువంటి హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి 23 సీట్లకే తెలుగుదేశం వారిని పరిమితం చేయడం, మరి 151 సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీని గద్దెనెక్కించిన విషయం. మరి ఈరోజు 2024కి 99% హామీలు నెరవేర్చి ఈరోజు మీ ముందుకు వస్తే మరొకసారి మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా కొత్త కొత్త పథకాలు గతంలో ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని హామీలు అలాగే ఎప్పుడు చేయనటువంటి విధంగా ఈరోజు పథకాలు నేను చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. నిజంగా చేసేవాడు అయ్యిందంటే ఈరోజు పోయిన నెల కావచ్చు ఈ నెల కావచ్చు అవ్వాతాతలకు వచ్చే పెన్షన్ ని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఆపిండేవాడు కాదు. లేకపోతే ఈబీసీ నేస్తాన్ని డబ్బులు బటన్ నొక్కి జగనన్న పంపించిన డబ్బుల్ని అడ్డుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిండేవాడు కాదు. అలాగే పిల్లలకి చదువు విషయంలో ఇచ్చేటువంటి విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు వాళ్ళకి రాకుండా చేసినటువంటి పాపం ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు హైకోర్టులో కూడా వాదనలు విన్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నారు, ప్రజలకి వాళ్ళకి రావాల్సిన డబ్బు రానియకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ని అడ్డు పెట్టుకొని ఈ పనులు చేస్తుందని చెప్పేసి సాక్షాత్తు హైకోర్టు కూడా ఈరోజు స్పందించింది. పక్కనున్న తెలంగాణలో డబ్బులు ఎలా పంచగలుగుతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకు ఆపుతున్నారని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ని ఈరోజు ప్రశ్నించింది.